వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. బీసీ రిజర్వేషన్ల సాధనలో పాలకులు పార్టీల ద్వంద్వ నీతిని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బీసీల హక్కు అని జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ అన్నారు. భారత స్వాతంత్ర్యం రాజ్యాంగం అమలులోకి వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశం రాకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణలో కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి ఈరోజు రిజర్వేషన్స్ ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా ప్రకటించి ఈరోజు కోర్టు ద్వారా ఆ ఎన్నికల ప్రక్రియను రిజర్వేషన్ని ఆపడంని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. బీసీలకు 23% ఉన్న గతంలో ఎన్నికల్లో రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఈరోజు 42%, అంటే సుమారుగా 19% రిజర్వేషన్ పెరుగుతుంది. దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది అన్న భావనతో కొన్ని వర్గాలు కోర్టుకెళ్ళి దీన్ని అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు జనాభా